గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని చేయటానికి ఓ పెద్ద పెద్ద టాలెంట్ కలిగిన వాళ్ళు, ఓ కండలు తీరిన అవసరం లేదు. మెలిదిరిన వాళ్ళు బలాఢ్యులు ఏమైనా కావాలా? దేవుని పని చేయాలన్న ఆరాటం గుండెల్లో ఉంటే చాలు. నువ్వు ఎంత బలహీనుడవైనా బలహీనురాలవైనా నిన్ను బలపరిచి వాడుకునే దేవుడు ఉన్నాడు. ఆ సంగతి ఎరగాల. అన్నయ్య అదే మనమే నువ్వు అనుకున్నట్టే దైవజనులందరూ అనుకుంటే వాక్యం మరి బయట బాగానే మాట్లాడతాడు, డబ్బా నూరు వేసుకొని. ఏం దేవుని వాక్యం చెప్పడానికి ఏం మాయరోగం? దేవుని గురించి 4 మాటలు చెప్పడానికి ఏమి రోగం అంటున్నా? నీకు తెలిసిన 4 మాటలు చెప్పి ఒక బలహీనుని బలపరచలేవా? నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అసత్యంలో నుండి చీకట్లుంటే ఒకరికి తెలియజేసి కనీసం వాడిని వెలుగు చూపలేవా? అవునా కదా? అన్నిటికీ నోరు బాగానే పనిచేస్తుందిగా. మరి బలపరిచే దేవుణ్ణి నిజంగా నువ్వు నమ్మితే, బలపరిచేవాడు ఉన్నాడని నమ్మితే మరి అడుగులు వేయాలిగా. వేయలేదా?